ఇప్పుడు మీకు మా ఇంటికి దగ్గరలో ఉన్న వెజిటేబుల్ స్టోర్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఇదైతే గనక మన హీరోస్ అండర్ లో ఉంటది. ఇంకా ఇక్కడ కొంతమంది లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెజిటేబుల్స్ బయట నుంచి తీసుకొచ్చి మా షాపింగ్ కాంప్లెక్స్ లో అమ్ముతారు. వాళ్ళ దగ్గర మనం కాయగూరలు కొనుక్కునేటప్పుడు కొంచెం బేరమాడి మరి కొనుక్కోవచ్చు. అదే ఈ స్టోర్ లో అనుకోండి అస్సలు బేరాలు ఉండవు. వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టిన ప్రైస్ కి మనం ఇక్కడ కొనుక్కోవాలన్నమాట. ఇంకా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మన మోక్షమ్మ దీన్ని కాయగూరల మార్కెట్ అనుకుంటుందో లేకపోతే ప్లే గ్రౌండ్ అనుకుంటుందో తెలియదు, కానీ ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెట్టుకుంటూ ఆడుకుంటది అనమాట. ఇందులో ఇప్పుడు మన మోక్షమ్మ కొంచెం పెద్దదైంది కదా, అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడగడం మొదలు పెట్టింది అనమాట. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి నాకు పెరుగు డబ్బా కావాలి అని చెప్పి అడుగుతుంది. వాళ్ళిద్దరూ చూస్తున్నారు కదా, ఆ ట్రేలో అయితే కనుక ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ కావాలి అని చెప్పి ఒకటే గొడవ. ఆ బాక్స్ దీనికి అందట్లేదు. ఒకవేళ అందితే దాన్ని ఓపెన్ చేసుకుని అక్కడే కూర్చొని తినేద్దనేమో. అందులో గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ కావాలి అని చెప్పి అడుగుతుంది అనమాట. సరేలే అంతలా అడుగుతుంది కదా అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా అది అడిగింది కొనలేదే అనుకోండి, ఇంకా ఆ షాప్ లో నుంచి బయటకు అస్సలు రాదనమాట. ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలాగే చేస్తారా? చిన్నప్పుడు ఎవరైనా ఇలానే చేస్తారులేండి. ఓకే అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్.